మొన్నటి నుంచి గూడా మనం అసలు కొన్ని యోగాలు జాతకంలో బ్రహ్మాండ యోగాలు కొన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే రెమెడీస్ మనం చాలా తెలుసుకున్నాం. కానీ పబ్లిక్ ఇప్పటికి గూడా ఏంటంటే ఆ రెమెడీస్ చేసుకుంటూనే వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలు యాక్టివేట్ చేసుకోకుండా ఇప్పటికి గూడా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. అందుకనే కొన్ని కాంబినేషన్స్ నేను చెప్పడం జరుగుతుంది. సో, మొన్న మనం బ్రహ్మాండమైన నిత్య వ్యాపారంలో అభివృద్ధి చూసాం మనం. ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే ధనయోగం. జాతకంలో ఏంటంటే నిత్యం గూడా వీడికసలు చదువు లేదు సార్. వీడికి ఏం లేదు. అయినా సరే గాని వీడి దగ్గర డబ్బొస్తనే ఉంది. వీడు ఏది పట్టుకున్నా సరే గాని విపరీతమైన లోన్స్ తీసుకొస్తుండు. టైమ్ టు టైమ్ కడుతుండు. మళ్ళీ అలాగే ఎక్కడి నుంచన్నా ఇంట్రెస్ట్‌ని తీసుకొస్తుండు. స్టాక్ మార్కెట్‌లో పెడుతుండు. సంపాదిస్తుండు. అసలు సడెన్‌లీ వీడు ఇంత పొజిషన్‌కెళ్ళిపోయాడు గురుగారు. అసలేంటిది మాకు అర్థం కావట్లేదు. మా దగ్గర ఇంత టాలెంట్ ఉంటే మేము ఇప్పటికి ఇక్కడే ఉండిపోయాం అని చెప్పి చాలా మందికి డౌట్. అయితే ఇది ఇవాళ తెలుసుకుందాం. అసలు వాళ్ళకి సడెన్ వెల్త్ కాంబినేషన్ ఎలా వస్తుంది? అలాగే వాళ్ళు చ చదువుకోకపోయినా ఇది నేనొక మార్వాడి జైన్స్ వాళ్ళది జాతకం నేను చూసాను ఈ వ్యక్తిది. ఒక 6 మంత్స్ బ్యాక్. సో, ఆయన లైఫ్‌లో గూడా మనం మన ఛానెల్ చూసి ఆయనొచ్చి కలవటము, ఆయనకు గైడెన్స్ ఇవ్వటం, మంచిగా ఒకటి ఎమరాల్డ్ స్టోన్ ఏపియటం ఆయనకి. బ్రహ్మాండంగా ఇవాళ ఇంకా బిజినెస్‌లో ఒక రేంజ్‌లో ఉన్నాడు. మనల్ని అడగంది ఏది గాని ఇక్కడ తీసి అక్కడ పెట్టాడాయన. సో, ఇక్కడ నేను ఆ కాంబినేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయనదేంటంటే లగ్నం మేష లగ్నం అయింది. ఈ మేష లగ్నంలో ఏంటంటే ముగ్గురు కాంబినేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడేంటంటే శుక్రుడు, బుధుడు, అలాగే శని. ఈ 3 గూడా ఈ కాంబినేషన్ ఇక్కడ పడ్డది. అంటే లగ్నంలో పడ్డది. అలాగే ఈ లగ్నంలో పడటం వల్ల ఓకే. ఇక్కడ దశమ లాభాధిపతి శని ఇక్కడికొచ్చాడు. షష్టం అంటే తృతీయ, షష్టమాధిపతి లగ్నంలోకొచ్చాడు. అలాగే తృతీయ, సప్తమాధిపతి లగ్నంలోకొచ్చాడు. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో, మ్యారేజ్ అయిన తర్వాత మొదటి సంతానం పాప కావటం వల్లే ఇంకా బ్రహ్మాండంగా బిజినెస్‌లో గ్రోత్ వచ్చింది. కాకపోతే పాపకి 2 ½ ఇయర్స్ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులనేది ఈ కాంబినేషన్ ఏర్పరుస్తుంది. కాబట్టి అది మనం ఆయనకి చెప్పాము. రెమెడీస్ ఏం చెప్పారని మనం ఇక్కడ రివీల్ చేయలేము. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడేమైందంటే ఈయనకి ఇక్కడ లగ్నంలో శుక్రుడు, బుధుడు, శని ముగ్గురున్నారు. ఇక్కడ సింహరాశిలో రాహు. ఇక్కడ రాహు పంచమంలో ఉన్నప్పుడు ఓకే. ఇది మనకు కొంచెం పితృదోష ప్రభావం మగ వ్యక్తికి ఇస్తది. ఆడపిల్లకైతే కొంచెం స్టమక్ రిలేటెడ్, యూరిటరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తది. కానీ ఈయనకేమైంది పంచమంలో రాహు ఉండటం, అలాగే ఇక్కడ స్వస్థలంలో ఆహ్, రవి ఉండటం. అది గూడా ఏంటంటే కొంచెం గ్రహణ యోగం ఏర్పడుతుంది. కానీ రాహు ఇక్కడ 17 డిగ్రీస్‌లో ఉండటం, అలాగే రవి 21 డిగ్రీస్‌లో ఉండటం. సో, రాహు బలంగా ఉన్నాడు. రవి గూడా న్యూట్రల్‌లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గ్రహణ దోషం గూడా అంత ఎఫెక్ట్ అనేది చూపియదు. సో, ఇక్కడేమైంది ఇక్కడ రాహు ఉండి ఇక్కడ నైన్త్ యాస్పెక్ట్ ఇక్కడ ఇస్తున్నాడు. తొమ్మిదో ఇల్లు. తొమ్మిదో దృష్టి ఇక్కడ రాహు ఇక్కడ మేషరాశికి ఇస్తున్నాడు. సో, ఇక్కడేంటిది నేనన్నదదే. ఈయన డబ్బులు ఇంట్రెస్ట్‌కి తేవటం, లేదంటే బయట నుంచి తీసుకురావటం, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో పెట్టటము, ఇల్లులు కట్టిపియటము, అమ్మేయటము. బ్రహ్మాండంగా అసలు ఉన్నట్టుండి ఏంటి సార్ వీడి స్టార్ దిగిపోయింది అని చెప్పి చాలా మంది షాక్ అయ్యారు. వాళ్ళ ఎడ్యుకేషన్ గూడా ఆయన చదివింది ఇంటరే. కానీ ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్ ఉన్నాయి. మార్వాడి అంటేనే అట్లుంటాయి. కాకపోతే ఈయనకేంటంటే చిన్నప్పటి నుంచి సపోర్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు పంచమంలో ఈ గ్రహణ యోగం ఏర్పడ్డది కాబట్టి కొంచెం సపోర్ట్ లేదు. ఎడ్యుకేషన్‌లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ నాలెడ్జ్‌కి మాత్రం ఇది ఎక్స్‌ట్రార్డినరీ కాంబినేషన్ అన్నమాట నాలెడ్జ్. ఇంకో ఇంకో సిస్టమ్‌లో కూడా ఇంకో వేరే వ్యక్తిని కూడా నేను చూసా. సేమ్ కాంబినేషన్ ఇలాగే ఉండి రాహు ఇక్కడున్నాడు. రాహు ఇక్కడ ఉండి ఇక్కడ పంచమ దృష్టి ఇస్తుంది. ఇక్కడ ఈ పంచమ దృష్టి ఇవ్వటం వల్ల ఈ ఈ వ్యక్తి అబ్రాడ్‌లో సెటిల్ అయ్యి ఇంకో వ్యక్తిది అంటున్నాను. ఇది మార్వాడి అనేది ఇది. ఇంకో వ్యక్తి ఏంటంటే అబ్రాడ్‌లో బ్రహ్మాండంగా సెట్ అయ్యి, అక్కడ మంచి ఒక ప్లేస్‌మెంట్ బ్యూరో ఒకటి నడుపుకుంటూ, బ్రహ్మాండంగా ఆయన సెటిల్ అయ్యాడు. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆయనకు గూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ రావటం వల్ల, ఆయన మనల్ని ఒక 3 మంత్స్ బ్యాక్ కన్సల్ట్ అయితే, ఆయనకు గూడా కొన్ని రెమెడీస్ చెప్పి, ఒక మంచిది ఒకటి శ్రీలంకన్ నీలం ఒకటేపిచ్చి, ఆయనకి ఒక 4 ముక్కల ద్రాక్ష ఒకటేపిచ్చాం. ఆ ఏపిచ్చిన తర్వాత నుంచి ఆయనకి తిరుగులేదు. దాదాపు ఆయన అబ్రాడ్ నుంచి చాలా మంది క్లయింట్స్‌కి మనకు రికమెండ్ చేశారు. సో, ఇలాంటి యోగాలేమన్నా ఉన్నాయా? వాటిల్ని ఎలా యాక్టివేట్ జేయాలి? ఏ రత్నం? ఇప్పుడు నాదేదో మేషలగ్నం అయింది నేను పగడం యేసుకుంటా, నాది తులా లగ్నం అయింది నేను డైమండ్ యేసుకుంటా అంటే కాదు. మన ప్రాబ్లమ్ ఏంటి? మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నాము? మనకు ప్రెజెంట్ జరుగుతున్న దశాంతర దశ ఏంటి? మనం ఉంటున్న డైరెక్షన్ ఏంటిది? అవన్నీ గూడా చూసిన తర్వాత
ఒక రత్నము ఎన్ని క్యారెట్స్ తెచ్చుకోవాలి, అది వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఒకవేళ నేమ్ కరెక్షన్ చెప్పాము అంటే, ఆ నేమ్ కరెక్షన్‌కి చేసుకున్న తర్వాత నీ బిహేవియర్ ఎట్లుండాలి, ఆ బిహేవియర్ చాలామంది పాటించకపోవటం వల్లనే చాలామంది సెలబ్రిటీస్ గూడా నేమ్ కరెక్షన్ చేసుకున్నా ఇవాల్టికి సక్సెస్ చూడలేకపోతున్నారు. కాబట్టి మీరు గూడా మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కలిస్తే మీకిలాంటి ధన యోగాలను గూడా యాక్టివేట్ చేసే విధానం తెలుస్తుంది. కాబట్టి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కలవండి. లేదా అగ్నిశమిత్రాజ్‌ని కలవాలి అనుకుంటే హైదరాబాద్‌లో ఉంటాం. ఆన్‌లైన్ అపాయింట్‌మెంటు ఆన్‌లైన్ ఉంటాయి మీకు. డైరెక్ట్ గూడా వచ్చి కలవచ్చు. ఇలాంటి యోగాలు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు బ్రహ్మాండంగా నేను గైడ్ చేయడం జరుగుతుంది.